రెండు తీసుకోదాం పెట్టమే కాదు. ఫైనల్లీ డే 2 స్టార్టెడ్. మల్లాలి ఫాల్స్ కి అయితే వెళ్తున్నాం. సో బయటేమో వర్షం చాలా పడతా ఉంది. మరి వాటర్ ఫాల్స్ కి వెళ్తే ఎలా మేనేజ్ చేస్తామో తెలియదు, చూడాలి. ప్రజెంట్ అయితే జాకెట్స్ తీసుకురావడానికి వెళ్ళాడు. చూద్దాం అవి వేసుకొని ఇంకెలా వెళ్తామనేది చూడాలి. వచ్చేసాయి కవర్స్ కూడా, ఇంకేసుకోవాలి మేము, అదొకటే లేట్. నాకేమో కాలు ఫుల్ డ్యామేజ్, ఎలా నడుస్తానో నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం రండి, కుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకంతే. అదే ఎర్లీ మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు 10 అయింది టైం. వర్షం మాత్రం ఆగలేదు. ఇలా అయితే నేచర్తో దిగాల్సిన పిక్స్ అస్సలకి రావు అని చెప్పి వర్షంలోనే దిగేసి కారు మరీ ఫొటోస్ తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో ఇంకా మార్నింగ్ కదా, టిఫిన్ తినలేదు. షాప్లో స్నాక్స్ అయితే తీసుకున్నాం, అవి కూడా తింటున్నాం. ఇంకా మళ్ళీ హాఫ్ అన్ అవర్కి ఆకలి అవుతా ఉందన్నమాట. ఇంకా పక్కనే టిఫిన్ షాప్ కనిపిస్తే అక్కడికి వెళ్ళేసి తినేసాము. అండ్ తెలిసిందేగా, ఇడ్లీ తిన్నాము. ఈసారి డిప్ ఇవ్వలేదు, సో నార్మల్ గా తినేసాను. అండ్ నాకు లెగ్స్ పెయిన్ ఎలా ఉందంటే, కార్లో నుంచి దిగడం ఎక్కడం కూడా చేయలేకపోయాను, అంత పెయిన్ వస్తా ఉంది మోకాలు. అందుకే ప్రదీపే ఇడ్లీ కార్లోకి తీసుకొని వచ్చాడు, సో తినేసాను అది కూడా. అండ్ టిఫిన్ తినగానే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ అయితే వేసుకున్నాను. అదేంటో 1 అవర్కే మాయమైపోయింది, పెయినే లేదు అసలుకి. టాబ్లెట్స్ అంత మంచిగా పనిచేస్తాయని నాకు ఇంతవరకు తెలియదు, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్. ఎందుకంటే ఫస్ట్ టైం వేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ ప్లేస్ మల్లాలి ఫాల్స్ కి వెళ్ళాలి అనుకున్నాం. అక్కడికైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఏదో వెళ్తుంటే అడవిలో వెళ్తున్నట్టుంది. దట్టు వర్షం, మేఘాలు ఫాస్ట్ గా వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ చాలా బాగుంది ఈ ప్లేస్, అందుకే ఆగిపోయి ఫొటోస్ వీడియోస్ అన్ని తీసేసుకున్నాం. గొడిగేసేది ఏం పనిలే. రెండు తీసుకోదాం పెట్టమే కాదు. ఆ కవర్స్ వేసుకోగానే అచ్చం అడక్క తినే వాళ్ళకంటే దారుణంగా ఉన్నాం. అందుకే ఇంకా వద్దు అని అమ్రిల్లా తీసుకొని వచ్చాడు. ఫైనల్ గా మల్లాలి ఫాల్స్ కి అయితే రీచ్ అయిపోయాము. ఏ మాట కా మాట వాటర్ ఫాల్స్ మాత్రం చాలా బాగుంది. అదేంటో దగ్గరికి వెళ్ళగానే పాజిటివ్ కంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తుంటాయి. ఒక సైడ్ ఏమో ఆ పైన నుంచి తాడేసుకొని జారాలనిపిస్తుంది, ఇంకొక సైడ్ అసలుకి దాంట్లో పడిపోతే ఇంకా దొరుకుతారో మనుషులు అనే ఫీల్ వస్తుంది. అదేంటో ఏ లొకేషన్ చూడాలన్నా పైకి కిందికి ఎక్కడమే సరిపోతా ఉంది. అండ్ ఈ వాటర్ ఫాల్స్ కూడా అంతే, పోయేటప్పుడు దిగడం కాబట్టి అంత కనిపించలేదు, వచ్చాక ఎక్కేది ఉన్నింది. అబ్బా అలసిపోయాను రాగానే. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కగినహరే వ్యూ పాయింట్ అంట, అక్కడికి వెళ్ళిపోయాము. ఈ వర్షంలో వ్యూ పాయింట్స్ ఏం చూస్తామో నాకైతే తెలియట్లేదు, రండి. ఈ వర్షం కాసేపు పడుతుంది, కాసేపు ఆగిపోతుంది, అర్థం కాక ఇది వేసుకున్నాను. అచ్చం ముష్టిదాన్ లాగే ఉన్నా. ఈ వ్యూ పాయింట్ చూడడానికి కూడా ఏదో ట్రెక్కింగ్ కి వెళ్తున్న ఫీల్ వచ్చింది. ఎక్కుతూనే ఉన్నాం, వస్తూనే ఉంది. అంత కూల్ వెదర్ లో ఇంకో సైడ్ వర్షం పడతా ఉంది, అయినా కూడా అది వేసుకుంటే చెమట పోస్తా ఉంది అంతగా పైకి ఎక్కి. అందుకే కాసేపు వేసుకోవడం ఇప్పడం చేస్తూ ఉన్నాను. పైకి వెళ్తుంటే మాకు వ్యూ ఏముందో తెలియట్లేదు, కానీ మొత్తం మంచుతో కవర్ అయినట్టు ఉంది. అలా అంత తెల్ల తెల్లగా ఉంది, ఏం కనిపించలే. బట్ లొకేషన్ మాత్రం చాలా బాగా అనిపిస్తా ఉంది. ఫైనల్ గా చివరి కొండకు వచ్చేసినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ లేదు, ఇంతే, ఈ లొకేషన్ మాత్రమే ఉంది. పర్లేదులే, కష్టపడి ఎక్కినందుకు ఈ మాత్రమైనా ఉంది అట్లీస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకో వ్యూ పాయింట్ కి వెళ్ళాం. అక్కడ అసలుకి వేస్ట్ అనిపించింది, అంత దరిద్రంగా ఉందన్నమాట ఆ వ్యూ. చూసారా, వచ్చేసాం. నెక్స్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి బిస్లే ఘాట్ వ్యూ పాయింట్ అంట. మళ్ళీ దీనికి టికెట్ కూడా ఉంది, ముందు దానికన్నా అట్లీస్ట్ టికెట్ లేదు. అండ్ దీనికి టికెట్ కూడా 20 రూపీస్ అంట పర్ పర్సన్. అక్కడికి వెళ్ళాక ఇంకా చూడండి, అసలుకి ఏం లేదు, జస్ట్ వైట్ గా కనిపిస్తా ఉంది. సో అన్నీ ఇంతే ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం. అండ్ దారిలో స్నాక్స్ ప్లస్ పిజ్జా కూడా కనిపిస్తే అది కూడా తినేసి బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయాం. నైట్ 10 కల్లా బెంగళూరులో ఉన్నాం. ఫైనల్ గా వీకెండ్ ట్రిప్ ఈ డిన్నర్ తో ముగిచ్చేస్తున్నాం. అయిపోయింది ట్రిప్, ఇంతే గాయ్స్. సరే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా, అలాగే ఒక లైక్ షేర్ చేసేస్తే ఇంకా బాగుంటది. ఓకే, బాయ్ బాయ్.